హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీబీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. టుడే మన కంటెంట్ ఏంటంటే, చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయగానే వ్యూస్ రావటం లేదు. అందరూ ఇదొక పెద్ద టాపిక్ అయిపోయింది ప్రజెంట్. ఎవడైనా సరే యూట్యూబ్లో వీడియో పెట్టంగానే నాకు వ్యూస్ రావటం లేదు అనేది పెద్ద టాపిక్ అయిపోయింది. ఈరోజు ఆ టాపిక్ మీద మనం ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీరు ఖచ్చితంగా కమెంట్, లైక్ కానీ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. ఇది రీచ్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది, మనలాంటి క్రియేటర్స్కి. ప్లీజ్ అందుకని దీన్ని మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎటువంటి సుత్తి లేకుండా డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నా అనాలిసిస్ ప్రకారం, నేను చదివిన ఆర్టికల్ ప్రకారం, నేను చూసిన కొన్ని వీడియోస్ ప్రకారం ఇక్కడ యూట్యూబ్లో జరిగేది ఏంటంటే, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం కాదండి, ప్రతి నెల కాదండి, ప్రతిరోజు 20 లక్షల వీడియోలు 3 బిలియన్ మిలియన్ కూడా కాదు, 3 బిలియన్ వరకు షార్ట్ వీడియోస్ రిలీజ్ అవుతున్నాయంట. ఎక్కడ? వరల్డ్ వైడ్ మొత్తం మీద తీసుకుంటే 20 లక్షల వీడియోలు 3 బిలియన్ అంటే మీరే అర్థం చేసుకోండి. 3 బిలియన్ అంటే దగ్గర నాకు తెలిసి ఒక 3,000 కోట్లు. 3,000 కోట్ల షార్ట్స్ ప్లస్ 20 లక్షల ఇవే మన వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి. వాటిల్లో అన్ని రిలీజ్ అవుతున్నప్పుడు మనం ఈరోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక వీడియో క్రియేట్ చేసి ఆ వీడియోని మనం అప్లోడ్ చేసేసి నాకు వ్యూస్ రావటం లేదు అంటే ఏ విధంగా వస్తాయి మీరే చెప్పండి. దానికి యూట్యూబ్ అనేది ఒక సముద్రం అండి. ఈ సముద్రంలో నువ్వు చెంబుతో నీళ్ళు తోడుకుంటావా, లేదు బకెట్ వేసుకొని నీళ్ళు తెచ్చుకుంటావా, లేదు ఒక పైప్ లైన్ వేసేసుకొని మీ ఇంట్లోకి డైరెక్ట్గా స్విచ్ ఆన్ చేస్తే ఆ నీళ్ళు వచ్చేసేటట్టు చేసుకుంటావా? అదే నీ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుందండి. ఏదైనా, నేను చెప్పేది యూట్యూబ్ అనే కాదు, మనం చేసే పని ఏదైనా కానీ ఆ విధంగా ఉండాలి. మీరు చేసే దాని మీద ఆధారపడి ఉండాలి. కానీ ఈరోజు నేను చేశాను, నాకు వ్యూస్ రావటం లేదు, అది ఇది అనుకుంటే ఏది జరగదు. మీరు కన్సిస్టెన్సీగా ఉంటేనే జరుగుతుంది. కొందరు ఉంటారనమాట, ఈ వీక్ అబ్బా యూట్యూబ్ స్టార్ట్ చేయగానే వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేశారు, వీళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేశారు, మా ఇంటి పక్కన వాళ్ళు స్టార్ట్ చేశారు, మా ఇంటి వెనకాల వాళ్ళు స్టార్ట్ చేశారు, ముందింటి వాళ్ళు స్టార్ట్ చేశారు, మా ఫ్రెండ్స్ స్టార్ట్ చేశారని ఆ ఆనందంలో, ఆ ఆత్రంలో యూట్యూబ్ స్టార్ట్ చేసేస్తారు. ఒక వారం రోజులు బాగా జరుగుతుంది, ఒక నెల రోజులు బాగా జరుగుతుంది. తర్వాత నాకు వ్యూస్ రావట్లేదు, అది రావట్లేదు, పక్కన పడేస్తారు. తర్వాత మళ్ళీ ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ యూట్యూబ్లోకి వస్తారు, మళ్ళీ ఏదో ఒక వీడియో పెడతారు, పెట్టిన తర్వాత నాకు వ్యూస్ రావట్లేదని మళ్ళీ దాని పక్కన. అలాగా యూట్యూబ్ అనేది అలా కాదు, కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. కన్సిస్టెన్సీ ఉంటే మాత్రమే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ఇంకొకటి, మీలో ఎంతమందికి అయితే పేషెన్స్ ఉందో, యూట్యూబ్ నేను చేయగలను అనే పేషెన్స్ ఉంటే మాత్రమే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ ఆషామాషి కాదు. నాకు అర్థమైన దాని గురించే చెప్తున్నాను. నేను గత 5 నెలల నుంచి నాకు అర్థమైన ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాను. నేను కూడా చాలా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్. దానికి వ్యూస్ రావటం లేదని చెప్పి నేనైతే కొద్దిగా అనిపిస్తుంది, అబ్బా వ్యూస్ రావట్లేదు, వ్యూస్ వస్తే బాగుంటుంది అని. కానీ నేను దాని గురించి డీలా పట్టడం లేదు. నేను కొన్ని వీడియోస్ చూస్తున్నాను కాబట్టి ఆ మోటివేషన్ ప్రకారం చేస్తున్నాను. అవి మనం చేసుకుంటూ ఉంటే ఒక రోజులో ఈ రోజు రాలేదు, ఈ వీక్లో రాలేదు, ఈ నెలలో రాలేదు, ఆ విధంగా ఒక 3 మంత్స్ చేస్తూ ఉండండి. 4th మంత్లో ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతాయి. ఇప్పుడు మన విఆర్ రాజా గారైతే, అతను స్టార్ట్ చేసిన రోజుల్లో 2 వ్యూస్ వస్తే ఎంజాయ్ చేసేవాడు. ఇప్పుడైనా మనకి ఫింగర్ టిప్స్లో ఉంది. ఏది ఏం జరుగుతుంది, వరల్డ్ ఏం జరుగుతున్నది అని మనం మొత్తం నెట్ ద్వారా తెలిసిపోతుంది. అప్పట్లో ఇదేం లేదు కదా. ఆయన ఎంత స్ట్రగుల్ పడి దీంట్లో వచ్చుంటారు చూడండి. ఇప్పుడు ఆయన వీడియో కోసం ఒక్కొక్కరు తపన పడుతున్నారు. ఎప్పుడు పెడతాడా. ఇప్పుడు నేనైతే ఆయన వీడియో కోసం తహతహలాడుతుంటాను అనమాట. ఎందుకంటే అతనిచ్చే ఇన్ఫర్మేషన్ కానీ, కంటెంట్ కానీ అంత బాగుంటుందన్నమాట. ఇంకోటి, చాలామంది రియాలిటీలో లేరు. వారు రియాలిటీలో లేకపోవడం వల్ల యూట్యూబ్ స్టార్ట్ చేసేస్తారు. అన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ కంటెంట్, మంచి కంటెంట్ తీసుకోండి. మంచి కంటెంట్ తీసుకున్నప్పుడు మాత్రమే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ అనేది పెరుగుతాయి. అంటే కంటెంట్ పెడితేనే వ్యూస్ పెడతాయా,
కొత్త యూట్యూబర్స్‌కి వ్యూస్ పెరగవు. పెరగనంత మాత్రాన మీరు డీలా పడొద్దు. డీలా పడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ వీడియో కాకపోతే ఇంకో వీడియో చేయండి. ఇంకో వీడియో చేయండి. ఆ విధంగా కంటిన్యూగా వీడియోలు చేస్తూ పోతూ ఉండండి. బాగా వ్యూస్ వస్తాయి. కాకపోతే 1 ఆర్ 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ చాలా కష్టంగా ఉంటుంది. 5 మంత్స్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. 6థ్ మంత్ నుంచి ఖచ్చితంగా మనకి వ్యూస్ అనేటివి పెరుగుతాయి. సబ్‌స్క్రైబర్‌లు అనేవాళ్ళు పెరుగుతారు. మానిటైజేషన్ జరుగుతుంది. అమౌంట్ కూడా మనకొస్తుంది. దానికోసం మీరు కన్సిస్టెంట్‌గా చాలా ఓపికగా, పద్ధతిగా చేసుకుంటూ పోండి. కొంతమంది కామెంట్‌లు చేస్తుంటారనమాట. "అన్న మాకు వ్యూస్ రావట్లేదు. మేమేం చేయాలి?" కొత్త కొత్త క్రియేటర్సు ముందుగా ఒక వీడియో అప్‌లోడ్ చేసి ఒక గంటలోనే నాకు వ్యూస్ రావట్లేదు అంటే ఎందుకొస్తాయి? మళ్ళీ ఈ వైటీ స్టూడియోలోకెళ్ళిపోతారు. వైటీ స్టూడియోలోకెళ్ళి అక్కడ నాకు వ్యూస్ రావట్లేదని చూసుకుంటారు. మళ్ళీ కొందరు టెక్ ఛానల్స్ నేను అందరిని అనటం లేదండి. అందరూ ఓకే. పర్లేదు. కొంతమంది ఉంటారనమాట. ఆ కొంతమంది ఏం చేస్తారంటే వైటీ స్టూడియోలోకెళ్ళండి. వైటీ స్టూడియోలో ఈ 2 సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి. మీకు రాత్రికి 1000 1000 మంది సబ్‌స్క్రైబర్‌లొస్తారు. ప్లస్ మీకు 1000 వాచ్ అవర్స్ వచ్చేస్తాయి అని చెప్పేస్తూ ఉంటారు. ఎలా వస్తాయండి? ఈ 2 సెట్టింగ్స్ చేసుకుంటే ఎలా వస్తాయి? ఆ 2 సెట్టింగ్ చేసుకుంటే రావు. ఏది చేసుకుంటే రావు. మీ కంటెంట్ ఏంది? మీరు మంచి కంటెంట్ చేశారా లేదా? ఆ కంటెంట్‌ని బట్టే వ్యూస్ వస్తాయి. తర్వాత సబ్‌స్క్రైబర్‌లనే వస్తారు. మీరు ఫోకస్ చేయాల్సింది ఏందంటే కంటెంట్ మీద. మంచి కంటెంట్ తీసుకోండి. కంటెంట్ తీసుకున్న తర్వాత దాన్ని బాగా ప్రెజెంట్ చేయండి. ప్రెజెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వ్యూస్ అనేటివి మాత్రం 100% వస్తాయి. ఇంకొకటి యూట్యూబ్‌లో నేను చెప్పినట్టు కన్సిస్టెన్సీ ఆహ్, పె ఉన్న తర్వాత 1 వీక్ వెయిట్ చేయండి. ఏది ఒక వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత 1 వీక్ వెయిట్ చేయండి. 1 వీక్‌లో మీకు ఖచ్చితంగా ఒక 100 వ్యూస్ గాని, 200 వ్యూస్ గాని ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడు పెట్టిన రోజే రావు. 1 వీక్ ఖచ్చితంగా పడుతుంది. ఏది 100 నేను చెప్పేది 1000 వ్యూసు, 500 వ్యూస్ గురించి చెప్పడం లేదు. 100 వ్యూస్ కూడా 1 వీక్ ఖచ్చితంగా పడుతుంది. మీలో పేషెన్స్ ఉంటే ఖచ్చితంగా చూస్తారు. అది మంచి కంటెంట్ అయ్యుంటే. దానికేం జేయాలి? మంచి టైటిల్ ఉండాలి. మంచి డిస్క్రిప్షన్ ఉండాలి. మంచి ట్యాగ్‌లైన్ ఉండాలి. ఓకేనా? మెయిన్ థంబ్‌నెయిల్ మీరు ఏ విధంగా థంబ్‌నెయిల్ పెడుతున్నారో దాన్ని గూడా మంచి థంబ్‌నెయిల్ పెట్టండి. మంచి డిస్క్రిప్షన్ పెట్టండి. మంచి ట్యాగ్స్ పెట్టండి. మంచి టైటిల్ పెట్టండి. అప్పుడు అది 10 మందికి షేర్ అవుతుంది. షేర్ అయిన తర్వాత ఏముంది? ఆటోమేటిక్‌గా వ్యూస్ అనేటివి పెరుగుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విస్మయ్ ఫుడ్ గురించే తీసుకుందాం. విస్మయ్ ఫుడ్ అతను చూడండి ఫస్ట్‌లో ఏ విధంగా ఉండేవాడు? అసలు వ్యూసే లేవు ఆయనకైతే. విస్మయ్ ఫుడ్ చేసే అన్నకి. ఇప్పుడు అన్న ఎప్పుడెప్పుడు వీడియో పెడతాడో, ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామని రెడీగా ఉంటారనమాట. అదే విధంగా ఇప్పుడు పెద్దాయన అదేదో ఫార్మ్ అండ్ ఫుడ్ ఆయన ప ఒక పల్లెటూరు వాతావరణాన్ని కలిపి చేస్తాడు. మనందరికి చూపిస్తా మన కళ్ళ ముందు చూపిస్తాడాయన. ఏ విధంగా ఆయన వంట చేసుకోవడం, ఆయన తింటుంటే మన నోట్లో లాలాజలం ఊరే విధంగా చేసి చూపిస్తాడు. ఆయన పెట్టేది మళ్ళీ దగ్గర దగ్గర 10-15 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో. ఆ 10-15 నిమిషాల వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూస్తారు. ఎందుకంటే ఆయన ఇచ్చే ప్రెజెంటేషన్ అలాంటిది. ఆయన పెట్టిన థంబ్‌నెయిల్స్ అలాంటివి. ఆయన పెట్టిన డిస్క్రిప్షన్ అలాంటిది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం 100% చూస్తాము. ఇంకొకటి మన అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంట ఆమె ఎంత బాగా చెప్తుందండి. ఆమె వీడియోస్ కోసం కూడా మనం చాలా తహతహలాడుతుంటాం అనమాట. అదే ఎప్పుడైతే మన దగ్గర కన్సిస్టెన్సీ ఉంటుందో మనం జాగ్రత్తగా చేసుకుంటూ పోతామో వ్యూస్ అనేటివి ఈరోజు రాకపోయినా, రేపు రాకపోయినా, ఎల్లుండి రాకపోయినా ఒకరోజు ఖచ్చితంగా వ్యూస్ అనేటివి పెరుగుతాయి. మన ఛానల్ కూడా వాళ్ళ ఛానల్ లాగా గ్రోత్ అవుతుంది. కాకపోతే ఏందంటే మన దగ్గర ఉండాల్సింది కొత్త యూట్యూబర్స్‌కి పేషెన్స్. పేషెన్స్ ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో ఖచ్చితంగా మీ ఛానల్ గ్రో అవుతుంది. 100% గ్రో అవుతుంది. నన్ను నమ్మండి. ఎందుకంటే నేను కూడా అదే పాటిస్తున్నాను కాబట్టి ఇప్పటికిప్పుడు రాలేదని బాధపడొద్దు. కాకపోతే లాస్ట్‌లో ఒక్కటి చెప్తున్నాను. దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక వీడియో పెట్టారు. రేపు ఒక వీడియో పెట్టారు. ఎల్లుండి ఒక వీడియో పెట్టారు. ఆ విధంగా వారం రోజులు, 7 రోజులు 7 వీడియోలు పెట్టారు. కానీ మీకు వ్యూస్ రాలేదు. డీలా చెందొద్దు. డీలా పడి ఆపేసి తర్వాత అబ్బా! ఇప్పుడు వ్యూస్ రావట్లేదులే మళ్ళీ చూసుకుందాం అని చెప్పి 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత అప్‌లోడ్ చేస్తారు. అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే యూట్యూబ్ అస్సలు మీ దాన్ని ఎంకరేజ్ చేయదు. ఫస్ట్ చేసే పనైతే యూట్యూబ్ ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే మీ దగ్గర కన్సిస్టెన్సీ లేదు. కన్సిస్టెన్సీ లేనప్పుడు యూట్యూబే చేయదు. అలాంటప్పుడు నేనెందుకు చూస్తాను? చూడను కదా! నేను కూడా చూడనుగా. అందుకని కన్సిస్టెంట్‌గా వ డైలీ చేయకపోయినా డే బై డే ఈరోజు చేశారు. ఎల్లుండి చేయండి. వన్ బై వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ పోతూ ఉంటే ఖచ్చితంగా మీకు వ్యూస్ అనేటివి పెరుగుతాయి. సబ్‌స్క్రైబర్‌లు అనేవాళ్ళు పెరుగుతారు. మానిటైజేషన్ అనేది కూడా జరుగుతుంది. అక్కడి నుంచి మీకు రెవెన్యూ కూడా వస్తుంది.
ఖచ్చితంగా అందరూ బాగుంటారు, మనం బాగుంటాం, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ప్లీజ్ కమెంట్, ప్లీజ్ లైక్. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇది 10 మందికి రీచ్ అవుతుంది. అక్కడ ఒక కొత్త వాళ్ళు చూడడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.